ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్లో భాగంగా ఈరోజు మెలకువ అనే మాటను ధ్యానిద్దాము. దీనికి కీవర్డ్స్గా మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి. దేవునికి స్తోత్రం. మరి యేసయ్య శిలువ త్యాగానికి ముందు తన శిష్యులతో చెప్తున్న మాట మెలకుగా నుండుడని. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజుల్లో మెలకుగా ఉండటం ఎంతైనా అవసరం అండి. మెలకుగా ఉండటం అంటే నిద్రపోకుండా ఉండటం మాత్రమే కాదు, కానీ మరి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూసినట్లయితే వైజ్లీ అని, వాచ్డ్ అని, అంటే కనిపెట్టుకొని ఉంటాం, జ్ఞానంతో ఉంటాం, సిద్ధపాటు కలిగి ఉంటాం. ఈ రీతిగా ట్రాన్స్లేషన్స్లో మనం చూడగలుగుతాము. మరి మెలకు కలిగి ఉండటం ఈ 40 దినాలలో మాత్రమే కాదు, కానీ నేటి భారత క్రైస్తవులకి మెలకుగా ఉండటం ఎంతైనా అవసరం. ఈ శ్రమల దినాలలో మాత్రమే కాదు కానీ, ఎందుకంటే నేటి పరిస్థితులు చూసినట్లయితే మరి మన పితరుల దినాలలో ఉన్నట్లు లేదు. ప్రతిదీ కూడా ఆంక్షలు అయిపోతున్నాయి. మన దేవుణ్ణి ఆరాధించాలన్నా, గృహ కూడికలు పెట్టుకోవాలన్నా కానీ మరి చాలా రిస్ట్రిక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. నేటి దినాలలో ప్రతి క్రైస్తవుడు కూడా మెలకు కలిగి ఉంటాం, జ్ఞానము కలిగి ఉంటాం ఎంతైనా అవసరం. మరి అంత మాత్రమే కాదు కానీ ఏ దినమో ప్రభు వస్తాడో మనకు తెలియదు కాబట్టి మెలకుగా ఉండాలి, సిద్ధపాటు దిద్దుబాటు కలిగి ఉండాలి. మరి 10 మంది కన్యకులు కూడా వారు 10 మంది నిద్రపోయారు, కానీ 5గురు మాత్రమే మెలకువ కలిగి, మెలకువ ఇన్ ద సెన్స్ ముందు చూపు కలిగి తమ సిద్ధలలో నూనెను తీసుకెళ్లటం చూస్తూ ఉన్నాము. అటువంటి ముందు చూపు సిద్ధపాటు ప్రతి ఒక్కరం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, చెప్తారు కదా, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమని చెప్తా ఉన్నారు. మరి మెలకువతో కూడిన ప్రార్థన, అలర్ట్నెస్తో కూడిన ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా అవసరమైనది. ఎందుకంటే శోధనలో ప్రవేశించకుండా ఉంటామంట. అంత మాత్రమే కాదు, లూకాసు వార్తలో యేసయ్య రాకడ సమయంలో జరిగే సూచనలు చెప్తూ, మరి రాకడ ఉగ్రతను తప్పించుకోవాలంటే, మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిమంతులు అవ్వాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం, మెలకు కలిగి ఉండాలంట. దేవునికి స్తోత్రం. మెలకుతో కూడిన ప్రార్థన మరి శోధన ప్రవేశించుకుంటుండేటట్లు చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనుష్య కుమారుని ఎదుట మనం ధైర్యముతో, శక్తితో నిలబడతామంట. అంత మాత్రమే కాదు కానీ పలుమార్లు అపోస్తుడైన పౌలు గారు సంఘాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు. హిందీ సంఘాన్ని, ఎఫెసీ సంఘాన్ని, మరి దెసలోనిక సంఘాన్ని ఈ రీతిగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అంత మాత్రమే కాదు కానీ పేతురు గారు, ఉబ్బరమైన బుద్ధి గల వారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వెదకుచూ తిరుగులాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. నిజమేనండి. మరి నేటి దినాల్లో ప్రతి ఒక్కరం కూడా మెలకు కలిగి ఉండాలి. దొంగ ఏ జామును వచ్చినో తెలిస్తే మరి ఇంటి యజమాని మెలకుగా ఉండి తన ఇంటిని కన్నం వేయకుండా కాపాడుకుంటాడు. రీతిగానే ఇంటి యజమాని తన బిడ్డల కోసం, కుటుంబం కోసం మెలకుగలి ప్రార్థించినప్పుడు కీడు నుంచి కూడా తన కుటుంబాన్ని రక్షించుకోగలుగుతాడు. దేవునికి స్తోత్రం. నాడు ఇజ్రాయేలీలు రక్తపు గుర్తుని కలిగి ఉన్నప్పుడు వారి గుడారాలను మరణ సంహారక దూత దాటిపోయినట్టు మరి ప్రతి ఒక్కరము కూడా రక్షణ అనే గుర్తును కలిగి ఉన్నప్పుడు, యేసు రక్తము చే ప్రతి గుడారము కూడా ముద్రించబడినప్పుడు, ఎవరిని మృంగుదుమా అని వెతుకుచు తిరుగులాడుచున్న అపవాది నోట నుంచి ప్రతి గుడారాన్ని దేవుడు కాచే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. వీఆర్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్. వార్ఫేర్ లో ఉన్నప్పుడు అన్ని ఆయుధాలతో ఏ దిక్కు నుంచి ఏ అపాయం వస్తుందని చాలా అలర్ట్ గా ఉండాలి, మెలకు కలిగి ఉండాలి. మరి నిద్రపోతున్న వాడు ఎవరు ఏ రీతిగా ఏ రూపంలో వస్తున్నారో, ఏ ఆయుధాలతో వస్తున్నాడో గుర్తెరగడు కాబట్టి శత్రువు ఈజీగా అటాక్ చేస్తాడు. ఆ మాదిరి ప్రతి ఒక్కరం కూడా ఈ విశ్వాస పోరాటంలో మెలకు కలిగి ఉందాము. దుష్టు నుంచి తప్పించబడతాము. కీడులో పడకుండా, శ్రమలో పడకుండా మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుకుందాం. అలాగే ఎవరిని మృంగుదుమా అని వెతకుచూ తిరుగులాడుచున్న సింహం నుంచి మనల్ని మనం కాపాడుకుందాము, కుటుంబాన్ని కాపాడుకుందాం, మన దేశాన్ని కాపాడుకుందాం. ఇట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.